ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గారు అందరికీ దూరమై దాదాపు 10 రోజులు గడుస్తుంది. ఈ సందర్భంగా యూసఫ్గూడలోని ఒక ఫంక్షన్ హాల్లో రాకేష్ మాస్టర్ గారి శిష్యులు సత్య మాస్టర్ ఇంకా శేఖర్ మాస్టర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సంతాప సభ పెట్టడం జరిగింది. అనుకున్న విధంగా రాకేష్ మాస్టర్ గారి ఆయనను ప్రేమించే వాళ్ళందరూ కూడా వస్తారనుకున్నారు. కానీ దాదాపు 2000కు పైగా ఇక్కడికి జనాలు రావడం అంటే ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాలను మనకు తెలియజేస్తుంది. సందర్భంగా మనతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో మాస్టర్. హాయ్ హాయ్ నమస్తే అందరికీ. మాస్టర్ చనిపోయినప్పుడు మొట్టమొదట స్పందించింది మీరే. అంటే స్పందించడానికి కారణం ఏంటంటే అక్కడ స్పందించడంలో కూడా చాలా ఉన్నాయి. ఎట్లా అంటే చనిపోయిన తర్వాత ఫస్ట్ నేను బాబాయ్కి చేసిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ అందగా వాళ్ళ అల్లుడికి చేసిన తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత అదే వీడియోని డెవలప్ చేసుకొని సోషల్ మీడియా మొత్తం పెట్టుకుంది. ఆ సోషల్ మీడియా పెట్టుకోవడానికి కారణం కూడా దాంట్లో ఏముందంటే అది నిజమైతే నేను సేఫ్, అది అబద్ధమైతే గోల్. ఎస్, అందుకోసమే అది నేను 10 సార్లు కనుక్కొనే ఆ వీడియో పెట్టిన. హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉంటాడు డాక్టరు కిరణ్ అని చెప్పి, వాళ్ళకు కాల్ చేసి నేను కనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి మాస్టరు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇబ్బంది పడటం అంటే బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. దానివల్ల కూడా అది చాలా ప్రాబ్లం జరిగింది. సో ఈరోజు మాస్టర్కి ఘన నివాళి ఇవ్వడానికి శిష్యులందరూ రావడం జరిగింది. ఎట్లా జరిగిందంట సభ? ఇప్పుడు ఇక మీకు తెలియదు ఏముంది, మాస్టర్కి ఏం హెల్ప్ చేయనా ఆయన అసలు ఊరుకోడు. నాకు ఏం హెల్ప్ వద్దురా అంటాడు, నేను ఎవరు హెల్ప్ తీసుకున్నాను అంటాడు. ఇలా చేయడానికి కారణం కూడా శేఖర్ మాస్టర్ అండ్ సత్య మాస్టర్ తెలుగు యూనియన్ వాళ్ళు సపోర్టు తీసుకొని యాక్చువల్గా మనం ఈ 11 డేస్లో మనం అనుకున్నాం మనం చేద్దామని. సోషల్ మీడియా ద్వారా మన అందరి ద్వారా మనం అన్ని మీడియా ఛానల్ ద్వారా మనం చేద్దాం అనుకున్నాం. ఇక బహిరంగ మా శేఖర్ మాస్టర్ కానీ మన సత్య మాస్టర్ కానీ కొన్ని ఛానళ్ళలో చెప్పారు మేము చేస్తున్నామని. లేకపోతే అది మేమే చేసేవాళ్ళం కంపల్సరీ. సరే ఇంతటితోటైతే పోదు. నెక్స్ట్ వచ్చే నెల ఈ టిక్టాక్ స్టార్లతోటి కబడ్డీ ప్రోగ్రాం పెడుతున్నా. కబడ్డీ ప్రోగ్రాంలో కూడా రాకేష్ మాస్టర్కి నివాళి అర్పిస్తూ ఆ పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ మంత్లో నా బర్త్డే July 6th ఉంది. ఆ July 6th కూడా డ్యాన్స్ కాంపిటీషన్స్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. చేస్తే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మాస్టర్ పేరు మీద రిలీజ్ చేసేస్తాం. మాస్టర్ ఛానల్ SRK ఎంటర్టైన్మెంట్స్ అంటే 5 lakhs సబ్స్క్రైబర్ అయినాక ఒక పెద్ద హంగమా చేద్దాం అనుకున్నాడు ఆయన స్టైల్లో. అవును, ఇప్పుడు జరిగిందిగా. ఇక ఏదున్నా మీ సబ్స్క్రైబర్స్ తరపున కానీ ఇప్పుడు వచ్చిన ప్రజల తరపున కానీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. కొన్ని వీడియోలు చూసి ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఆయన బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యమే. ప్రతి ఒక్క వ్యక్తి బ్లెస్సింగ్స్ మాస్టర్కు ఉండి ఆయన స్వర్గానికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క కళాకారుడు కూడా మాస్టర్ని బ్లెస్ చేయండి. ఏదున్నా ఫర్దర్గా మాస్టర్ తరపు నుంచి ఆయన నినాదాలు కానీ ఆయన చేసే హెల్పింగ్స్ కానీ మొత్తం నేను తీసుకుంటా. నా తరపు నుంచి హెల్పింగ్ కంపల్సరీ చేస్తా. ఆల్రెడీ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళందరూ కూడా సత్య మాస్టర్ కూడా అందరూ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సత్య మాస్టర్ అన్నారు అంటే శేఖర్ మాస్టర్ గారు, రాకేష్ మాస్టర్ గారు ఎప్పుడైతే ఆయన కార్డు క్యాన్సిల్ అయిందో అప్పటి నుంచి బాగా బాధపడ్డారని చెప్పి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చరణ్ తేజకు కూడా కార్డు ఇప్పిద్దాం అందరం కూడా అని అంటున్నారు. సో ఆల్రెడీ నేను కొన్ని మీడియాలో ఛానల్లో చెప్పా. నేను ఫస్ట్ ఏమని చెప్పానంటే ఆయనకు వారసత్ కార్డు కంపల్సరీ వస్తుంది. ఆ వారసత్ కార్డు వాళ్ళు ఇచ్చేసారు. ఇంకోటి ఏంటంటే ఆయన కార్డు క్యాన్సిల్ చేసి ఆ కార్డు అమ్మి 5 లక్షలు అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేయాలన్నాను. మరి అది అవుతుందో కాదో తెలియదు. కార్డు అయితే ఇచ్చారు, హ్యాపీ. ఇంకా డబ్బులు కావాలా అంటే వాళ్ళకి ఏం లోటు లేదు. ఆల్రెడీ వాళ్ళకి గాడ్ గిఫ్ట్ ఉంది, మనందరి గిఫ్ట్ కూడా ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళకి మంచి హెల్పింగ్ జరుగుతుంది. ఆ పిల్లగాడి కార్డు వచ్చిందంటే ఆ పిల్లగాడు ఆటోమేటిక్గా సైడ్ డాన్సర్గా చేసుకొని కొరియోగ్రాఫ్ చేసుకొని సెట్ అయిపోతాడు. ఇంకా ఏదున్నా వాళ్ళు ఎవరు హెల్ప్ కోవాల్సిన అవసరం లే. SRK ఎంటర్టైన్మెంట్ ఛానల్ని నడుపుకుంటే చాలు. నేను శేఖర్ మాస్టర్ కొడుకుని, నేను రాకేష్ మాస్టర్ కొడుకుని అని చెప్పి వీడియోలు పెట్టుకుంటే కూడా పిచ్చా వైరల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అంత ట్రెండింగ్ ఆయనే ఉన్నాడు. థ్యాంక్ యూ.